నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంతా అసెంబ్లీ సమావేశాలపైనే తిరుగుతూ ఉన్నాయి. సో మొన్న ఏదైతే చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ బైకాట్ చేయడం జరిగింది. సో నిన్న బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టడం జరిగింది ఆ శాసనమండలి సభలో. సో అదేవిధంగా కేటీఆర్ మొన్న రేవంత్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కావచ్చు ఉరిదీయాలంటూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ మూడు అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర ఫిషర్మ్యాన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఇట్లా చూడొచ్చు అంటారు, మరి నిన్న కవిత గారు శాసన మండలిలో కంటతడి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వ్యక్తిగా వెళ్తున్నా మళ్ళీ శక్తిగా తిరిగి వస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇట్లా చూడొచ్చు అంటారు అంటే ఇదంతా దీన్ని ఇప్పుడు రాజకీయ కోణంలో కల్లకుంట్ల కుటుంబాలు వాళ్ళ ఆస్తుల పంచాయతీ రాజకీయ పంచాయతీ అనేది నడుస్తూ ఉన్నది. తండ్రి తర్వాత కొడుకుగా నేనే వారసు అని చెప్పి కేటీఆర్ చేసుకోవచ్చు, వాళ్ళ కుటుంబం అది. కానీ మీ ఊరి పంచాయతీని, మీ ఇంటి పంచాయతీని తెలంగాణ పంచాయతీ చేయకండి. తెలంగాణకు మీకు సంబంధమే లేదు. తెలంగాణకు మీకు మొత్తం పేగుబంది తెగిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిందో మీకు తెలంగాణ ప్రజలకు పేగుబంధం తెగిపోయింది. కాబట్టి మీరు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు, అర్హత అసలు అంతకన్నా లేదు. మీలాంటి వాళ్ళు మాట్లాడేసి రాజకీయం చేస్తామంటే చేసుకోవచ్చు. మీ నాన్న మీద మీరు చేయవచ్చు, మీ అన్న మీద మీరు చేయవచ్చు, మీ బాబు మీరు చేసుకోవచ్చు, మీ కుటుంబం చేసుకోవచ్చు, కళ్ళ కుటుంబం చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు చేస్తాము, తెలంగాణ ప్రజలకు శక్తి వస్తా అంటే అది మాట్లాడడానికి కూడా మాకు ఇంటికి మాకు జోక్ అనిపిస్తుంది. వాళ్ళ ఇష్టమైన దేవుడిపై ఒట్టేస్తూ ఆమె కొడుకుపై ఒట్టేస్తూ కూడా దీన్ని ఆస్తి తగాదాల కింద చూడొద్దు, ఆస్తుల కోసం కాదు ఆత్మగౌరవం కోసం నేను పార్టీ నుండి బయటకు రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మరి ఎట్లా స్పందిస్తారు? స్పందన ఏమంటారంటే రాజకీయ వ్యవహారం చేసుకోకండి. నేను ఏమంటానంటే ఎవరికైనా రాజకీయ హక్కు ఉంది, కానీ పంచాయతీ అనేది మీ ఆస్తి వ్యవహారం వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు స్పష్టంగా తెలుసు ఆస్తుల పంచాయతీ తెలుసు. ఇక వారికి ఇక ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు లాంటి అతి మేధావి, కేటీఆర్ లాంటి కూరుడు అన్నాక ఆ మధ్యలో ఆమె ఉండడం కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కవిత గారికి రాజకీయమైన వ్యవహారం తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నా కూడా తెలంగాణ చెప్పాను కదండి, తెలంగాణకు కల్లకుండ కుటుంబానికి పేగుబంధం తెగిపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడిన అయితే హక్కు లేదు, అర్హత అంతకన్నా లేదు. సో మరి అసెంబ్లీ సమావేశాలు అయితే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. సో మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ బైకాట్ చేయడం జరిగింది. అసెంబ్లీని గాంధీ భవన్లా నడిపిస్తూ ఉన్నారు, స్పీకర్ మైక్లు కట్ చేస్తూ ఉన్నారు, మొత్తం కావాలనే ప్రతిపక్ష గొంతు నొక్కేస్తూ ఉన్నారు అని చెప్పేసి నిన్న హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ మొన్న బైకాట్ చేయడం జరిగింది. సో ఇట్లా చూడవచ్చు అంటారు. గత 10 ఏళ్ళు బూతులు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నీతులు మాట్లాడుతుంది. గత 10 ఏళ్ళు పచ్చి బూతులు మాట్లాడి పచ్చి వ్యభిచార రాజకీయం చేసిన మీరు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ స్థిరంగా నీతులు మాట్లాడుతుంటే చెవులకు ఇబ్బందిగా ఉంది అంటున్నా. ఇలాంటి దుర్మార్గులు ముసలి కన్నీరు కాస్తున్నారు. కాయండి, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాల దుర్మార్గం తెలుసు, ఇంకా మర్చిపోలేరు మిత్రమా. ఇంకా చాలా ఉంది. మిమ్మల్ని తరిమి కొట్టి బొందబెట్టి మీ మీద కూర్చునే సమయం కూడా దగ్గరనే ఉంది. తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని తెలంగాణ పొలిమేరలకు రాకుండా చేయనికే తెలంగాణ సిద్ధంగా ఉంది. ఈ సిద్ధాంతాన్ని చెప్పింది మీరే. తప్పు చేసిన వాడు మనవాడైనా కూడా శిక్ష తప్పనిసరి అని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అది. కానీ మీరేం చేసిరు? తప్పు చేసిన తనవాడైతే కాపాడదాం, రక్షించుకుందాం, దాచుకుందాం, దోచుకుందాం, పంచుకుందాం, పెంచుకుందాం అని ఇది బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం. తప్పు చేసిన తనవాడైనా కూడా ఇబ్బంది మన శిక్ష తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అది. మేము అట్లా ముందుకు వెళ్తాం. మీలాగా దోచుకోమంటే వ్యవహారం మొత్తం కాదు, కాబోదు కూడా. సో అంటే రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, యూరియా విషయంలో కావచ్చు, పథకాల విషయంలో కావచ్చు అని చెప్పేసి అసెంబ్లీలో వాటిపై చర్చలు చేద్దాం ఉన్నా మమ్మల్ని నొక్కేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీనికి ఏం చెప్పారు? మీరు లాకౌట్ ఏమంటారు దాన్ని, త్రూ అవుట్, మీరు వాకౌట్ వైకౌట్ చేసిన తర్వాత కానీ మిమ్మల్ని తెలియకపోవచ్చు, మిమ్మల్ని తెలంగాణ త్రూ అవుట్ చేశారు. మీరు అంటున్నారు కదా మేము వాకౌట్ చేస్తామన్నారు, కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని త్రూ అవుట్ చేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి. ఇప్పుడు వచ్చేది సంపూర్ణంగా పరిపూర్ణంగా మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో బొంద పెట్టేస్తే తెలంగాణ పట్టిన శని పీడ చీడ అన్ని ఒకటే దెబ్బకు ఫ్యామిలీ ప్యాక్గా విడిపోతాయి. సో అంటే ఈసారి కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టినట్టే కనిపిస్తుంది అంటే కేసీఆర్ గారు. సో ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే మొన్ననేమో మళ్ళీ నేను ఫీల్డ్లోకి వచ్చేసిన, ఇప్పటి నుండి నేను ఏందో చూపిస్తా, ఒక్కొక్కరి తోలు తీస్తా అని చెప్పేసి మాట్లాడిన కేసీఆర్ గారు మరి ఇప్పుడు అసెంబ్లీలో లేరు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఏమంటారంటే అండి, ఇప్పుడు
కేసీఆర్ గారి యొక్క రాజకీయము పెద్దగా ఉంటుందని అనుకున్నారు. అప్పుడు కొంచెం ఆయన అదృష్టవంతులు నడిచింది అంతే. ఇప్పుడు రాజకీయంగా కేసీఆర్ లాంటి వారిని, రేవంత్ రెడ్డి లాంటి వారిని చూశారు. ఎవరు మంచి ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారి పైనే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది తెలంగాణ ప్రజలకు. ఎందుకు అని అంటే ఫామ్ హౌస్ పాలన, ప్రజాపాలన. ఫామ్ హౌస్లో కూర్చొని రాజకీయం చేసే మీకు, ప్రజల్లో రాజకీయం చేసిన రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది. సో మరి చివరికి ఏం చెప్తారన్న, మొన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఆ చిక్కడపల్లిలో రాహుల్ గాంధీని కావచ్చు, వరంగల్లో రేవంత్ రెడ్డిని ఉరి తీసినా తప్పులేదు, ప్రజల్ని మోసం చేసిళ్ళు, నిరుద్యోగులు మోసం చేసిళ్ళు, రైతులను మోసం చేసిళ్ళని మాట్లాడడం జరిగింది. సో ఎట్లా అవుతారు మరి ఈ వ్యాఖ్యల్ని? కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, వీళ్ళ ముగ్గురిని ఒక్కసారి కాదు 100 సార్లు ఉరి తీయాలి. కాళేశ్వరం వద్దనే వీళ్ళని 100 సార్లు ఉరి తీయాలి. ఆ చేసినప్పుడే తెలంగాణకు పట్టిన శని పోతుంది. రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన కేటీఆర్కి లేదు. కేటీఆర్ ఆ స్థాయి కాదు. కేటీఆర్ కేవలం రాజకీయంలో తండ్రి చాటున వచ్చిన రాజకీయ నాయకుడు మాత్రమే. రేవంత్ రెడ్డి గారి తండ్రి ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కూడా కాదు. రాజకీయంగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారే అందరికి ఆదర్శ నాయకుడు అయ్యాడు. మీకు మీ నాయన ఆదర్శ నాయకుడు, రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఆదర్శ నాయకుడు చేసుకుంటున్నారు. మీలాంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు, చిల్లర వ్యవహారం చేసే ముందు, చిల్లర పలుకులు పలికే ముందు మీ స్థితిని, మీ గతిని, మీ మతిని, మీరు పలిచే పలుకులని మంచిగా వాడండి. అహంకారంగా మాట్లాడితే, అధికార దర్పం ఉందని మాట్లాడి గర్వంగా మాట్లాడితే, అధికారం ఉందని భావించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పాచి పంకాన పెట్టి కింద పంట పెట్టి దొల్లి కొడతారు. మిమ్మల్ని బురదలేసి పందిలాగా మాట్లాడే మిమ్మల్ని ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజానీకం ఓన్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు అధికారానికి, డబ్బుకి వ్యామోహం పొంది మీరు మొత్తం తెలంగాణ ప్రజల్ని రోజు వారి యొక్క ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టింది మీరే. మన ఉద్యమకాలను అవమానపరిచింది మీరే. విద్యాసంఘాన్ని ఇబ్బంది పెట్టింది మీరే. నిరుద్యోగ ఇబ్బంది మీరే. మీలాంటి దుర్మార్గులు ఎప్పుడైతే రాజకీయంగా వచ్చారో తెలంగాణ రాష్ట్రం మొత్తం బస్టు పట్టింది. తెలంగాణ గత 2 సంవత్సరాలు తెలంగాణ ప్రజాపాలన వచ్చింది కాబట్టి తద్వారా తెలంగాణ ప్రజలకు ముందుకెళ్తా ఉంది. అది చూసి ఎవరో లేక రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది చూడలేక వాళ్ళకు డమ్మీ మీడియాని పెట్టుకొని ఏదో మాట్లాడుతున్న మిమ్మల్ని తెలంగాణ ప్రజానికం స్పష్టంగా, తెలంగాణ ప్రజానికం మేధావులు స్పష్టంగా చూస్తున్నారు. ఇలాంటి చిల్లరగాలని పాచి పంకాన పెట్టి పండు పెట్టి దొల్లి కొడతారు. మళ్ళీ అధికారంలో రాబోతున్నామని చెప్పేసి మాట్లాడుతాను. దీనికి ఏం చెప్తున్నారు? అధికారం కాదని కులుపుతున్నా. 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం తెలంగాణ ప్రజానికం బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి విధించింది. ఈ శిక్ష వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిందే.